బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చాలు పిల్లరా, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 1వ పదము మనం గమనించినప్పుడు ఇక్కడ అబ్రహాము అనేటువంటి వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఈ అబ్రహాము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చాలా ప్రధాన స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇస్రాయెల్. అబ్రహాము మరి విశ్వాసులకును ఇస్రాయేల్ ప్రజలకును తండ్రిగా పిలువబడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అబ్రహామును గురించి బైబిల్ గ్రంథంలో మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయా విభాగాల్లో ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. మరి సందేశంలో కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. 99 సంవత్సరాల వయసులో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియారా, మరి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 74 సంవత్సరాల ఈడులో 75 సంవత్సరాల ఈడులో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకు 75 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. మరి 75 నుంచి 99 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సుమారు 24 సంవత్సరాలు అబ్రహాము దేవునితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంత లాంగ్ ఇయర్స్, అన్ని దీర్ఘకాల సంవత్సరాలు మరి అబ్రహాము దేవుడు అబ్రహాముతో ఉండుట అనేది మనం చూస్తాము. ప్రియులారా, మరి అబ్రహాముతో దేవుడు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే కాకుండా అప్ టు ద ఎండ్, చివరి వరకు దేవుడు మరి అబ్రహాముకు తోడుగా ఉండేవాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా మరి అబ్రహాము దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉన్నట్టు లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. ప్రియులారా, దీంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించుట ప్రారంభించినప్పుడు దేవుడు అతన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు అతన్ని మర్చిపోయేటువంటి వాడిగా ఉండడం. ప్రియులారా, దానికి చక్కటి సాదృశ్యం అబ్రహాము యొక్క జీవితము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. నిన్ను ఏమాత్రము విడువను, నిన్నెన్నడును ఎడబాయను. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి వారిని విడిచిపెట్టేటువంటి వాడు కాడు, ఎడబాసేటువంటి వాడు కాడు. అందుకే క్రిస్మస్ దినాల్లో మనం ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అన్న పదాన్ని ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రియులారా, గాడ్ నెవర్ ఫర్సేక్ us. మనం దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కొన్నిసార్లు మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తారు. మన పరిస్థితులు బాగలేనప్పుడు, మనం కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడు, కొన్నిసార్లు వ్యాధి బాధలు
కలిగి ఉన్నప్పుడు, రోగస్తులుగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు వృద్ధాపంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు మనల్ని విడిచిపెట్టే అవకాశము ఉంటుంది ప్రియులారా. అలాగనే కొన్నిసార్లు మనుషులు మరణించటం వలన మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాడు, ఎప్పుడూ మనల్ని మర్చిపోయేటువంటి వాడు కాడు ప్రియులారా. ఈవెన్ ద పీపుల్ ఫర్గెట్ అస్, గాడ్ నెవర్ ఫర్గెట్ అస్. ఒకవేళ మనుషులు మనల్ని మర్చిపోయినప్పటికీ దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయేటువంటి వాడు కాదు. 48వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. 48వ కీర్తన 11వ వచనం. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించును గాక. అమ్మా ఒక్క నిమిషం, అది కాదు 48 మీరు చదివేది. 14 చదవండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ప్రభువు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. సో గాడ్ నెవర్ ఫర్గెట్ అస్, నెవర్ ఫర్సేక్ అస్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయేటువంటి వాడిగా, విడిచిపెట్టేటువంటి వాడిగా ఉండడు ప్రియులారా. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ మాట అబ్రహాం యొక్క జీవితంలో మరి చాప్టర్ అండ్ వర్స్ తూచా తప్పకుండా జరిగినట్టు మనం చూస్తాం. అబ్రహాము వృద్ధాప్యములో ఉన్నప్పుడు కూడా దేవుడు అబ్రహాముతో ఉన్నాడు ప్రియులారా. ఎప్పుడు దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. మన జీవితంలో కూడా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన పిమ్మట మరణము వరకు దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడిగా, మరణం తర్వాత కూడా దేవుడు మనతో ఉండేటువంటి వాడిగా ఉన్నాడు అన్న విషయాన్ని అబ్రహాం యొక్క జీవితంలోంచి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఇదే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అబ్రహాము 99 ఏండ్లవాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండును. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. గాడ్ స్పోక్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాముతో అనేక మార్లు మాట్లాడాడు. మెనీ టైమ్స్ గాడ్ స్పోక్ టు అబ్రహాం. అనేక సార్లు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునితో అబ్రహాముతో దేవునికి ఒక మంచి సహవాస సంబంధాన్ని కలిగి ఉండుట అనేది బైబిల్లో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. చూడండి ఆ మాటలు ఎలాగున్నాయి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత పరమునకు వెళ్ళాను. మెనీ టైమ్స్ గాడ్ కేమ్ టు అబ్రహాం, స్పోక్ టు హిమ్ అండ్ వెంట్ అవే. అనేక సార్లు దేవుడు అబ్రహాం దగ్గరికి రావటం, అబ్రహాంతో మాట్లాడటం, అబ్రహాం నుంచి తిరిగి వెళ్ళటం అనేది బైబిల్లో మనం చూస్తాం ప్రియులారా. దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి సందర్భాలు అక్కడక్కడ మనకు కనబడతాయి. 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు అబ్రహాముతో మాట్లాడినా ఆ మాట వెనక ఆయన ఉద్దేశం అనేటువంటిది కనబడుతూ వచ్చింది. ఏదో ఊరికే అలాగా కాలక్షేప కబుర్లుగా దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట వెనక ఆయన ఉద్దేశం ఉంటూ వచ్చింది ప్రియులారా.
ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆశీర్వాదపు వచనమును గురించి మాట్లాడాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందువు, నిన్ను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అబ్రహాం. అబ్రహాం పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము. తర్వాత 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 15వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ దేవుడు అబ్రహాముకు ఇవ్వబోయేటువంటి ఇస్సాకును గురించి, ఆ ఇస్సాకులో నుండి రాబోయేటువంటి జనమును గురించి, ఆ జనములో నుండి రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడాడు. ప్రియులారా, గాడ్ స్పోక్ టు అబ్రహాం అబౌట్ ఫ్యూచర్. భవిష్యత్తును గురించి దేవుడు అబ్రహాముతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అబ్రహాముతో మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా దేవునికి ఆ మాట వెనక ఉన్నటువంటి ఉద్దేశము అనేది బయలుపరచబడుతూ వచ్చింది. అదే 18వ అధ్యాయం 17వ వచనం చూడండి. 18వ అధ్యాయం 17వ వచనం. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. ఇక్కడ సొదొమ గొమొర్రాల గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. సొదొమ గొమొర్రా పట్ల ఆయన చేయబోచున్నటువంటి ఆ ఉగ్రత కార్యమును గురించి దేవుడు అబ్రహాముతో పంచుకున్నాడు. ప్రియులారా, ఈ రీతిగా మనం గమనించినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం అనేది బయలుపరచబడుతూ వచ్చింది. దేవుడు ఏదో అనాలోచనగా ప్రజలతో మాట్లాడడం, దేవుడు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నాడు అంటే దాని వెనక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం అనేది ఆయనకు ఉంటుంది. సౌలుతో దేవుడు మాట్లాడాడు. సౌలుతో దేవుడు మాట్లాడి సౌలు పట్ల తనకున్నటువంటి ఉద్దేశాన్ని ప్రభువు బయలుపరిచాడు. అలాగే బైబిల్లో మనం గమనించినప్పుడు ప్రభువు ఎవరితో మాట్లాడినా వారి వెనక ఆయనకున్నటువంటి ఉద్దేశాలు బయలుపరచబడుతూ వచ్చాయి. నేటి దినాల్లో ప్రభువు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరెవరి పట్ల ఆయన ఎటువంటి ఉద్దేశాన్ని, సంకల్పాన్ని కలిగి ఉన్నాడో వాటిని గురించి దేవుడు మాట్లాడతాడు. వాటిని వీ మస్ట్ రికగ్నైజ్ వాట్ గాడ్ స్పోక్ టు us. దేవుడు మనతో ఏం మాట్లాడాడో అనేటువంటి దాన్ని మనం గుర్తించేటువంటి వారంగా ఉండాలి. ఏదో ఊరికే వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా ఈరోజు దేవుడు నాతో దేని గురించి మాట్లాడాడు, ఈరోజు దేవుడు నాతో దేని గురించి హెచ్చరించాడు, ఈరోజు దేవుడు దేని గురించి నన్ను సరిచేసుకోమంటున్నాడు, ఈరోజు దేన్ని బట్టి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ఆదరిస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆ రికగ్నైజేషన్, ఆ గుర్తింపు అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ఏదో కొన్నిసార్లు మనం కథ విన్నట్టుగా దేవుని వాక్యాన్ని వినేసి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే దానివల్ల మనకు ఉపయోగం అనేటువంటిది ఏమీ ఉండదు. గాడ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ పర్పస్ టువర్డ్స్ పీపుల్, టువర్డ్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, నేను సర్వశక్తి గల దేవుడను. చూడండి, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం వాట్ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో అనేటువంటి దాన్ని దేవుడు అబ్రహాముకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు తాను ఏమై ఉన్నాడో అన్నటువంటి సత్యాన్ని తన ప్రజలకు ఎంతో స్పష్టంగా వెల్లడి చేయాలి అనుకుంటాడు. చాలామంది ఎందుకు విగ్రహారాధికులుగా ఉన్నారు, చాలామంది ఎందుకు నాస్తికులుగా ఉన్నారు, చాలామంది ఎందుకు సృష్టిని ఆరాధించేటువంటి వారిగా ఉన్నారు, ఎందుకు చాలామంది భవిష్యత్తు జ్ఞానం లేనటువంటి వారిగా ఉన్నారు. కారణం ఏంటి అంటే దే డోంట్ నో అబౌట్ గాడ్. వారికి దేవుని గురించి తెలియదు. ప్రియులారా, సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానమును నేను పొందలేదు అని అంటాడు. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ
ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడను. ప్రియులారా, దేవుని యొక్క పేర్లలో ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి సత్యము బయలుపరచబడుతూ వచ్చింది. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్మైటీ, దేవుడు సర్వశక్తిమంతుడు. గాడ్ ఈజ్ హోలీ, దేవుడు పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ ద క్రియేటర్, దేవుడు సృష్టికర్త. దేవుణ్ణి మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలని, ఆయన ఏమై ఉన్నాడో అనేది ఎరిగినటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. ప్రియులారా, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో అన్న సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ వర్షిప్ హిమ్ ఇన్ రైట్ వే, దెన్ ఓన్లీ వీ కెన్ సర్వ్ హిమ్ ఇన్ రైట్ వే, దెన్ ఓన్లీ వీ కెన్ ఫాలో హిమ్ రైట్ వే. అప్పుడే మనం ప్రభువును స్తుతించేటువంటి వారముగా, ఆయన్ని ఆరాధించేటువంటి వారముగా, ఆయన్ని అనుసరించేటువంటి వారముగా ఉండగలుగుతాం. ప్రియులారా, నేను సర్వశక్తి గల దేవుడను అంటూ ఇంకా ఏమంటున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట వెనక ఉన్న ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇంకా కింద కూడా కొన్ని వచనాలు మనం చూస్తాం. ప్రియులారా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. వాకింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో నడవడం. స్టాండింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో నిలబడటం. ఇవి చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, మనం కేవలం ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వస్తాం, కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతాం, కొంతసేపు దేవుని వాక్యాన్ని వింటాం. మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. లోకంలో మనం జీవించేటువంటి ఆ సమయంలో నిజంగా మనం దేవుని సన్నిధిని కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో నడిచే వారంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వారంగా ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే అనుభవం ఎలాంటిది అని అంటే, ప్రతి క్షణము ఈ అనుభవం విశ్వాసులకు చాలా అవసరం. ప్రియులారా, మనం మాట్లాడేటువంటి సమయంలో, మనం ఆలోచించేటువంటి సమయంలో, మనం పనిచేసేటువంటి సమయంలో, మనం కుటుంబంతో గడిపేటువంటి సమయంలో, ఇతరులతో సంభాషించేటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండటం అనేది చాలా చాలా ప్రాముఖ్యము. దేవుని సన్నిధిని కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, దేవుని సన్నిధిని కలిగి ఉండట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు అనేవి ఉన్నాయి. హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మీన్స్ టు సెట్ ద లార్డ్ బిఫోర్ అస్. దేవుని సన్నిధిని కలిగి ఉండుట అనేటువంటిది దేవుణ్ణి మన ఎదుట పెట్టుకునేటువంటి అనుభవము. చూడండి, 16వ కీర్తన 8వ వచనం చదువుదాం. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ప్రియులారా, సదాకాలము యెహోవా ఎదుట నా గురి నిలుపుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ అను. అంటే నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ప్రియులారా, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆ తలంపు మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న తలంపు మనల్ని భయంలో ధైర్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలి ఇచ్చేదానికి మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే కుమారుడు అడుగుతున్నాడు, నాన్న, తండ్రి, మరి దహన బలికి కట్టెలు ఉన్నాయి,
నిప్పు కత్తి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడ? అబ్రహాం అంటున్నాడు, యెహోవా చూచుకొను, యెహోవా ఈరే. హాగర్ అంటుంది, చూచున్న దేవుడవు నీవే. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుండును. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ అస్. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిని కలిగి ఉండుట అంటే దేవుణ్ణి మన ఎదుట పెట్టుకోవడం, దేవుణ్ణి మన ఎదుట పెట్టుకోవడం, దేవుని సన్నిధిలో నిలబడడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిని కలిగి ఉండడం, మనం పనిచేసేటువంటి స్థలాల్లో దేవుని భయాన్ని కలిగి జీవించటం. ఇదిగో దేవుడు నన్ను ఇక్కడ చూస్తూ ఉన్నాడు. యోసేపు అటువంటి భయాన్ని కలిగి జీవించాడు పిల్లలు. ఇందాక మనం మొదటి వర్తమానంలో యోసేపుని గురించి కొన్ని విషయాలు విన్నాం. యోసేపు దేవుని భయాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిందారహితముగా జీవించడం అంటే అలాంటిది. దేవుని భయాన్ని కలిగి జీవించటము. 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. లేదమ్మా? ముప్పై 35 లేదా? 38 చూడండి. 33 15 చదవండి. 15 మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. మోషే అంటున్నాడు, ప్రియులారా, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. మోసెస్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ థర్స్ట్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. మోషే దేవుని సన్నిధి విషయంలో అటువంటి దాహాన్ని కలిగి ఉన్నాడు. నీ సన్నిధి రాని యెడల మమ్ముని ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు. చూడండి ప్రియులారా, అంటే మోషేకు దేవుని యొక్క సన్నిధి విలువ అనేది తెలుసు ప్రియులారా. కొన్నిసార్లు దేవునికి విరోధంగా మనం జీవించినప్పుడు దేవుడు మనతో కూడా ఉండలేడు. 3వ వచనం చదవండి, అదే అధ్యాయం 33. మీరు లోబడినొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోబడినొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రాను. దేవుడు లేని జీవితం ప్రియులారా, దేవుని లేని జీవితం వ్యర్థమైనటువంటిది. దేవుడు లేని జీవితంలో విలువ అనేటువంటిది లేదు. దేవుడు లేని జీవితంలో నిరీక్షణ అనేటువంటిది లేదు. దేవుడు లేని జీవితంలో పవిత్రత అనేది లేదు. దేవుడు లేని జీవితంలో ప్రేమ అనేది లేదు ప్రియులారా. అంత విచ్చలవిడితనం, అంత కోపావేశం, క్షణికావేశం, పగ, ద్వేషము, కలహము. వేర్ దెర్ ఈస్ నో గాడ్ దేర్ విల్ బి డెవిల్. దేవుడు ఎక్కడ ఉండడో అక్కడ సైతానుడు కూర్చోని ఉంటాడు ప్రియులారా. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుచుందురు. మీరు లోబడినొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదునేమో అని మోషేతో చెప్పాను. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని యెడల మమ్ముని ఇక్కడ నుండి తోడుకొని పోకుము. దేవుని సన్నిధి విషయంలో మోషే ఎంతో కాంక్ష కలిగి ఉండేవాడు, దాహం కలిగి ఉండేవాడు. ప్రభువును చూడాలని ఆశించినటువంటి వ్యక్తి, ప్రభువుతో స్నేహితుడిగా సహవాసం చేసినటువంటి వ్యక్తి, ప్రభువుతో సమయాన్ని గడిపినటువంటి వ్యక్తి. మోసెస్ హ్యాస్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిస్ లార్డ్. మోషే దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతా, నా సన్నిధిలో నిలుచు నిందారహితుడు అయి ఉన్నాము. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము
15వ వచనం చదువుదాం. అప్పుడు అతడు ఉమ్. తన పరివారంతో కూడా తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఇశ్రాయేలులో దేవుడు ఆ, దేవుడు తప్ప ఉమ్, లోకమంతటి యందును ఆ, మరి ఒక దేవుడు లేడని ఉమ్, నేను ఎరుగుదును. ఉమ్, ఇప్పుడు ఆ, నీవు నీ దాసుడనైన ఆ, నా యొద్ద నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేను ఏమి కూడా తీసుకోను. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ జీవము గల దేవుని తోడు నేనేది కూడా తీసుకోను. ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ ఎలీషాని గురించి మనం చూస్తూ ఉన్నాం. నయమాను తీసుకొచ్చినటువంటి ఆ బహుమానాన్ని ఎలీషా తీసుకోలేదు. ప్రియులారా, వై హీ డిడ్ నాట్ టేక్ ద ఆఫరింగ్. ఎందుకు బహుశా తీసుకోలేదేమో చూసి 26వ వచనం చదవండి. ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా. చూడండి ప్రియులారా, అటువంటి దృక్పథాన్ని ఎలీషా కలిగి ఉన్నాడు. ప్రవక్తలు ఎంతో రోషము కలిగి వారు జీవించారు. ప్రియులారా, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవక్తకు తెలుసు తాను దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు, తాను దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు అని వారు ఎరిగినటువంటి వారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. ప్రవక్త అయిన యెషయా దేవుని సన్నిధిలో తన నిజస్థితిని గుర్తించి గ్రహించి అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును అని తనను జ్ఞాపకం చేసుకొని దేవుని ద్వారా పవిత్రపరచుకున్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ కమింగ్ హియర్, ఇక్కడికి రావడం మాత్రమే కాదు, కానీ మనం ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. గత రాత్రి నేను బస్సులో ప్రయాణం చేస్తూ పోయిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు చేసిన మేలు, వెళ్ళినటువంటి ప్రయాణాలు, ఎవరితో మాట్లాడాం, ఏం చేస్తాం, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నా హృదయం ఎంతో సంతోషించింది. ప్రియులారా, God has given such kind of freedom to have His presence wherever we go, wherever we stay. మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని కలిగి ఉండేటువంటి ఆ గొప్ప స్వేచ్ఛను దేవుడు మనకు ప్రసాదించాడు, మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఆ సెల్ ఫోన్లో ఏదో సినిమాలు పెట్టుకొని లేదా పాటలు పెట్టుకొని కాలక్షేపం చేయడం కాదు, కానీ మన ప్రయాణాల్లో దేవుని సన్నిధిని కలిగి ఉండడం, మనం ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో దేవుని సన్నిధిని కలిగి ఉండడం, దేవునితో సంభాషించడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆయన చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆత్మలో మనం బలపరచబడే వారముగా ఉంటాం. సైతాను మనల్ని జయించలేనటువంటి వాడిగా, సైతాన్ని మనం జయించేటువంటి వారముగా ఉండగలుగుతాం. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచాడు. ప్రియులారా, అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచిన విధానం ఎలాంటిది అని అంటే చూడండి, ఒక్క మాట మనం చూడవచ్చు. 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయం 39-40 వచనాలు చదువుకుందాం. అంటే ఎలియాజరు అంటున్నాడు, నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు
చూడండి, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో అంటున్నాడా? ఏమంటున్నాడు? జీవించుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, అబ్రహాం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నా సన్నిధిని నిలుచుచు అని అన్నాడు. ఈ 24వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము అంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. ప్రియులారా, నిలిచి ఉండుట, జీవించుట, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. నిలిచి ఉండుట అనేది ఒకసారి అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. 18వ అధ్యాయంలో ఇంకను అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఎక్కడ మాట? 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపునకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇక్కడ ఎందుకు నిలుచున్నాడు అంటే ఆ సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేసేదానికి నిలబడ్డాడు. ప్రార్థన చేసిన తర్వాత అబ్రహాం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది లిటరల్గా ప్రియులారా అక్షరానుసారమైనటువంటి నిలిచి ఉండే స్థితి. అయితే 24వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి మాట 40వ వచనంలో ఏంటి అంటే లివింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, అంటే దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు. స్టేయింగ్ అండ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్ ప్రియులారా. నిలిచి ఉండడం అనేది, జీవించడం అనేది, ఆ రెండింటికి మధ్య ఎంతో వ్యత్యాసం అనేది ఉంది. మనం ఎవరో ఒకరింటికి వెళ్తాం, బంధువుల ఇంటికి వెళ్ళాం, అక్కడ 3 రోజులు 5 రోజుల్లో ఉండి మనం వచ్చేస్తాం. కానీ మన ఇంట్లో మనం ఎప్పుడు మనం నివసిస్తూ ఉంటాం ప్రియులారా. జీవించడం అంటే అలాంటిదే, నివసించడం అంటే అలాంటిదే. ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నడుస్తూ 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 చివరికి ఏమైపోయిందంటే ఆ నడకే తన జీవితం అయిపోయింది. ఆ నడకే తన జీవితం అయిపోయింది ప్రియులారా. కూర్చోవడం, పడుకోవడం, నిద్రపోవడం, ఆలోచించడం, పరుగులెత్తడం, సంపాదించడం అన్నీ కూడా దేవుని సన్నిధిలోనే అతను కలిగి ఉన్నాడు. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది దేవుని సన్నిధిలో జీవించడం అంటే. దేవుని సన్నిధిలో జీవించడం అంటే అదే. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు. హ్యావింగ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుని సన్నిధిని కలిగి ఉండడం. ప్రియులారా, దేవుని సన్నిధిలో జీవించే జీవితం ఎలాంటిది అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం, ఆత్మీయంగా అభివృద్ధి చెందేటువంటి వారుగా ఉండడము. ప్రియులారా, బిల్డింగ్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడం, ఎస్టాబ్లిషింగ్ ద స్పిరిచువల్ లైఫ్. కొన్నిసార్లు మన స్థితి ఎలాగుంటుంది అంటే తొణికిసలాడేటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. ఏ గాలికా చాప అనేటువంటి విధంగా జీవిస్తూ ఉంటాం. బాగానే ఉన్నట్టు కనిపిస్తాం, కానీ ఎక్కడో ఏదో ఒక ప్రేరేపణ వచ్చినప్పుడు వెంటనే మనం లొంగిపోయేటువంటి వారంగా ఉంటాం, పడిపోయేటువంటి వారంగా ఉంటాం, అస్థిరంగా ఉంటాం. ఇలా తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూచుకొనవలెను. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. వస్తువుల ద్వారా పడిపోవచ్చు, మనుషుల ద్వారా పడిపోవచ్చు, స్వీయం ద్వారా పడిపోవచ్చు, సైతాన్ ద్వారా పడిపోవచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్ అరౌండ్ us టు పుష్ ఇన్ టు సిన్. ప్రియులారా, పాపంలో పడేసేదానికి రకరకాల శోధనలు మన చుట్టూ కాసుకొని ఉన్నాయి.
అబ్రహాం అంటున్నాడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను. హానోకుని గురించి మనం చదువుతాం. హానోకు దేవునితో కూడా నడిచున్నాను. వాక్డ్ విత్ గాడ్, దేవునితో కూడా నడుచున్నాను. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నిందారహితుడవై అంటే నిందలు లేనివాడిగా ఉండు. నిన్ను చూసి ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు. పలాంటి స్త్రీ అలాంటి మనిషి, పలాంటి పురుషుడు అలాంటి మనిషి, పలాంటి వ్యక్తి అలాంటి మనిషి. నిందలు ప్రియులారా. పోలీస్ స్టేషన్స్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్స్లో క్రైమ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ క్రైమ్ లిస్ట్లో ఎంతోమంది క్రైస్తవ పేర్లు కూడా ఉంటాయి. నిందారహితుడవై ఉండుము. ఇఫ్ వి లివ్ బ్లేమ్లెస్ లైఫ్ దెన్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. మనం నిందారహిత జీవితాన్ని జీవిస్తూ ఉంటే దేవుడు మహింపరచబడతాడు. మనం నేరస్తులుగా జీవిస్తూ ఉంటే దేవుని నామం అవమానపరచబడతా ఉంటుంది. నిందారహితుడవై ఉండుము. బైబిల్లో అనేక మంది ఆ రీతిగా జీవించినటువంటి వారు మనకు కనబడతారు. ప్రియులారా, చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు తన తరములో, తన జనరేషన్లో నిందారహితుడిగా ఉన్నాడు. నోవాహు యొక్క తరం ఎలాంటిది అంటే తినడము, తాగడము, విచ్చలవిడిగా జీవించడము, ఇష్టం వచ్చినటువంటి వారిని మోహించడం, పెళ్లి చేసుకోవడం. ప్రియులారా, అటువంటి తరంలో నోవాహు జీవించాడు. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుంటున్న ఆ దినాల్లో నిందారహితుడిగా ఎవరు జీవిస్తున్నాడు? నోవాహు జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నోవాహు అటువంటి ప్రజల మధ్య నిందారహితుడిగా జీవిస్తూ ఉన్నాడు. ప్రజలు ఎలాంటి వారైనప్పటికీ వారిని పోలి మనం జీవించాలి అనుకోకూడదు. ఈవెన్ దో దే ఆర్ క్రిస్టియన్స్, ఈవెన్ దో దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్, ఒకవేళ వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ వాళ్ళు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే వీ షుడ్ నాట్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్ ఈవెన్ దో దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ వారు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నట్లయితే వాళ్ళని అనుసరించాలి అనే తీర్మానాలు మనం చేసుకోకూడదు. యూదా ధనాపేక్ష కలిగి ఉన్నాడు అని శిష్యులు ఎవరు కూడా యూదాను అనుసరించలేదు. ప్రియులారా, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు. భక్తి విషయంలో నీ మట్టుకు నీవు సాధకం చేసుకొనుము. పత్రికల్లో ఆ మాట మనం చదువుతాం. ప్రియులారా, కాబట్టి వాళ్ళు తాగుబోతులుగా ఉన్నారు, నేను కూడా తాగుతాను. వాళ్ళు తిరుగుబోతులుగా ఉన్నారు, నేను కూడా తిరుగుతాను. వాళ్ళు రౌడీలుగా ఉన్నారు, నేను కూడా అలాగే ఉంటాను. ఆ సినిమా యాక్టర్లు అలాగున్నారు, నేను కూడా వాళ్ళలాగా జీవిస్తాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది సరైనది కాదు. ప్రియులారా, నీ జీవితం నీదే, వాళ్ళ జీవితం వాళ్ళదే. ఏమైపోయారు? నోవాహు తరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జల సమాధి అయిపోయారు. కానీ నోవాహు జల సమాధి అయ్యాడా? కాలేదు. కారణం ఏంటి అంటే నోవాహు తన భక్తి జీవితాన్ని భక్తిహీనుల మధ్య జాగ్రత్తగా కాపాడుకున్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు నీతిమంతుడగు లోతును తప్పించింది. ఇక్కడ లోతును చూస్తున్నాం. ప్రియులారా, ఇది ఇంకా సవాలుతో కూడినటువంటిది.
నోవాహుకైనా భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. కానీ లోతు గురించి మనం ఆలోచన చేస్తే కుటుంబంలో కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి అనుభవము ఒక లోతుకు తప్ప భార్యకు కానీ బిడ్డలకు కానీ కనబడదు ప్రియులారా. చుట్టుపక్కల మనుషులంతా కూడా దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు. దుర్మార్గులు కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు అగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి ఏమా తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాను. చూడండి ప్రియులారా, సొదొమ గొమొర్రాలో పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉండినప్పటికీ వారు దే హ్యావ్ ఇలీగల్ సెక్సువల్ రిలేషన్షిప్స్, అనైతిక సంబంధమైన లైంగిక సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా లోతు పడిపోలేదు ప్రియులారా. ఎక్కడ కూడా లోతు దేవునికి విరోధంగా వెళ్ళిపోలేదు. మరి ఎంతమంది అక్కడ ఉన్నారో మనకు తెలియదు, కానీ అంతమందిని లోతు గెలిచాడు. అది సవాలు, అది ఛాలెంజ్. అది పైగా లోతు ఉన్నటువంటి ఆ దేశం పరాయి దేశం. లోతు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లోతును బలపరిచేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. లోతుతో పాటు తోటి విశ్వాసులు లేరు, సేవకులు లేరు, ప్రవక్తలు లేరు. అటువంటి దినాల్లో తన భక్తిని, తన నీతిమత్వాన్ని లోతు బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. నిందారహితుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఇకపోతే చివరిగా మనం యేసు ప్రభుని గురించి ఆలోచన చేసినప్పుడు, ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కిల్ ఎలాగుండేది అంటే చాలామంది దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉండేవారు. వారి యొక్క ఆచారబద్ధమైన విశ్వాసాన్ని మనుషుల్లో చొప్పించి అదే దేవుని వాక్యం అని నమ్మించేవాళ్ళు ఉండేవాళ్ళు. అటు చూస్తే శాస్త్రులు, ఇటు చూస్తే పరిసయ్యులు, అటు చూస్తే సద్దుకాయలు, ఇటు చూస్తే హెలోనీలు, అటు చూస్తే జలోతీయులు, ఇటు చూస్తే సుంకర్లు, విమర్శించేవాళ్ళు, రాళ్లతో కొట్టే ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు, ద్వేషించేటువంటి వాళ్ళు. అటువంటి దినాల్లో యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు ప్రియులారా. అటువంటి దినాల్లో ఆయన ఎలా జీవించాడు అంటే చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును చాలు. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువుని గురించి మనం చదువుతూ ఉన్నాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు ప్రియులారా. యేసు ప్రభువులో ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు మనకు కనబడవు, ఎటువంటి లోటుపాట్లు మనకు కనబడవు. అటువంటి జీవితాన్ని ఆయన నో వన్ కెన్ పాయింట్ అవుట్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఏలెత్తి చూపేటువంటి వాళ్ళు లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు ప్రియులారా. నా సన్నిధిలో నడుచు నిందారహితుడుగా ఉండుము. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఈ మాటలు మాట్లాడు. విశ్వాసులుగా మనం కూడా ఇలాంటి స్థితిలో జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాట్లాడే ప్రతి మాట వెనక మీకున్న ఉద్దేశములను బట్టి మీకు స్తోత్రాలు. మాలో ఎవరెవరితో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాని వెనక మా పట్ల మీకున్న ఉద్దేశాన్ని మేము గుర్తించి ప్రభా గ్రహించి దాన్ని మా జీవితానికి అన్వయించుకుంటూ సహాయం చేయండి. మిమ్మల్ని తెలుసుకునే ప్రక్రియలో మేము
దినదినము ఎదగలిగే వారముగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. నాయన మేము కూడా మీ సన్నిధిలో నిలిచేవారముగా, జీవించేవారముగా, సదాకాలము ప్రభువా మిమ్మును మా ఎదుట ఉంచుకునే వారముగా ఉండుటకు కృపదయ చేయండి. మిమ్మును మాదిరిగా చేసుకొని జీవించుటకు సహాయము చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. నిందారహితులుగా జీవించుటకు కృపదయ చేయండి. మనుషులు మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ వారిని మేము అనుసరించే వారముగా ఉండక ప్రభా నాయన మిమ్మును అనుసరించే వారముగా ఉండటకు సహాయం చేయండి. మీ మార్గంను అనుసరించే వారముగా ఉండటకు సహాయం చేయండి. మా పాపదోషములను, బలహీనతలను, అయోగ్యతలను ప్రభా మీరు క్షమించండి. మీ శిలువ రక్తముతో మమ్మును కడిగి పరిశుద్ధపరచండి. వెలుగు సంబంధులుగా మీ బిడ్డలుగా మమ్మును దయతో జీవింపచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు బల్లను మనం కలిగి ఉన్నాం. బలలో ప్రవేశించబోయే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, పాస్టర్ రాజు గారు 11వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని విషయాలు మనం